తండేల్ కి టికెట్లు బుక్ చేసేసిన ప్రసాద్ 7 AM 8 AM షో వెళ్ళిపోతున్నా. ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ రియాక్షన్ ఆల్రెడీ నేను చేసేసాను. మన రియాక్షన్ ఛానల్ లో ఉంటది, చూసేయండి. సబ్స్క్రైబుల్ కూడా కొడితే మంచిగా ఉంటది మనకి. తండేల్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద నాకు అసలు స్టార్టింగ్ అంత ఎక్సైట్మెంట్ అంటూ ఏది లేకుండా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బి వెరీ ఆనెస్ట్, తండేల్ మీద కాన్సెప్ట్ రియల్ లైఫ్ స్టోరీ అది అంటున్నారు. శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ ఏమో భయ్యా, గుజరాత్ నుంచి పాకిస్తాన్ అనేది ఎక్కడో విన్నా. అదే రియల్ స్టోరీయా, శ్రీకాకుళం నుంచి కూడా వెళ్ళిరా తెలియదు నాకు. అది శ్రీకాకుళం నుంచి గుజరాత్ లో వెళ్ళి అక్కడ ఆగి అక్కడ దొరికిపోయారేమో అనుకుంటున్నాను ఈ స్టోరీ. ట్రైలర్ మొత్తంలో నాకు టీడీ అనే ఒక మ్యూజిక్ తప్ప మిగతా ఏం వినబడతాయి. ఆ మ్యూజిక్ విన్నప్పుడల్లా ఇదేదో పాతా సినిమా లెక్క అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో రెండు మెయిన్ కొడుతున్నాయి రా. ఒకటి పాకిస్తాన్, ఇంకోటి సాయి పల్లవి నాగ చైతన్య, వీళ్ళిద్దరి మీదనే. ఇవి రెండు నేను సూషి ఇట్లాంటి ఇదే కాన్సెప్ట్ లలో నేను సూషి ఇది ఈయనంత అవుట్డేట్ లీడర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ వీళ్ళు ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైలర్ అయితే మాత్రం నాకు అసలు ఏ రకం కూడా ఎక్సైట్మెంట్ పెంచడానికి అయితే ట్రై చేయలేదు. అసలు మళ్ళీ ట్రైలర్ ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటది, నీకు నేనంటే ఇష్టమా, స్నానం చేయాలంటే ఇష్టమా, సంథింగ్ ఏదో ఉంటదరా, నీతో స్నానం చేయాలి సంథింగ్ ఏదో అంటాడు రా. అమ్మో ఇదేం రైటింగ్ రా అనే ఫీలింగ్ వచ్చింది డైలాగ్స్ ఏంటంటే. లాగైతే మాత్రం నమ్మకలేదు బ్రో. లైక్ నేను చెప్పడం వల్ల నేను నెగిటివ్ ఇస్తాను కదా. ఐ హోప్ నేను మళ్ళీ ప్రతిసారి చెప్తా, డబ్బులు కట్టుకొని నేను ఇంత దూరం పోయిన తర్వాత సినిమా బాగుంటుందని నేను అనుకుంటా, బాగుండాలని అనుకుంటా, సినిమా బాగుండాలనుకుంటున్నా. సాయి పల్లవి షీజ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, నాగ చైతన్య మంచి కాన్సెప్ట్ తీసుకుంటాడు. ఎందుకు వీటి మీద చాలా పెద్ద డౌట్ కొడుతుంది. ఎట్లుంటుందో నువ్వు చూసిన ట్రైలర్ నీకేమనిపించింది? సేమ్ నువ్వు ఎలా చెప్తున్నావు నాకు అదే అనిపించింది. యాక్చువల్ నేను షాక్ అయ్యా, బాగుంటుంది అంటావు అనుకున్నాను నేను. బట్ నీ యాక్షన్ ఏం చూడలేదు, నాకైతే నచ్చలేదు. నాకు లిటరల్ నచ్చలేదు. లైక్ మనకి లవ్ స్టోరీస్ ఎక్కువ అనుకో, అది వేరే విషయం. బట్ నాకు ఇక్కడ ఎక్కువ క్యాన్వాస్ మీద తీసుకెళ్లి చూపించాల్సిన కథలాగైతే అనిపించాల ఫస్ట్ థింగ్. అంటే లైక్ ఇది ఇప్పుడు లైక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అండ్ ఒక పెద్ద సినిమా లాగా, అంటే ఎక్స్పెన్సివ్ సినిమా లాగా కూడా చెప్తున్నారు కదా. సో వీళ్ళు చూపించే రూరల్ లవ్ స్టోరీ నాకంత లైక్ గ్రాండియర్గా అయితే ఫీలింగ్ రాలేదు. ఈవెన్ నాకు గ్రాండియర్నెస్ కూడా అనిపించలేదు మరి ట్రైలర్ నుంచి. బట్ ఐ రియలీ హోప్ సినిమా ప్రూవ్ చేస్తుంది రాంగ్ అని. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఏమనుకున్నాం, లైక్ ఈ ప్యాట్రియాటిక్ది ఉద్రా అని అనుకున్నామా, అంటే లైక్ అందరూ ట్రై చేస్తున్నారని. బట్ వీళ్ళు ఇప్పుడు పేట్రియాటిక్ పార్ట్ చాలా లిమిటెడ్గా ఉంటుందంట. 20 minutes ఉంటుందంట సినిమా మొత్తంలో పాకిస్తాన్ కోసం. నాకు అది ఇప్పుడు ఎక్కువ కావాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసాక నాకు ఆ పేట్రియాటిక్ పార్ట్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండేమో అన్న ఫీలింగ్లో ఉన్నా నేను ఇప్పుడు. ఎందుకంటే ఐ రియలీ ఫీల్ ఆ లవ్ ఆర్క్ ఏదైతే ఉందో దానికి అంత స్క్రీన్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదేమో, మోర్ లైక్ పేట్రియాటిక్గా చూపించాలేమో అని అనుకుంటున్నాను. నా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే దీనిపైన, అరే దిస్ విల్ బి సాయి పల్లవీస్ ఉంటుందిరా. ఎందుకంటే వీళ్ళు ఒక లైన్ చెప్పారు, అంటే ఒక ఆర్క్ చెప్పారు. తండేలు అంటే ఏంటో నాకు తెలియదు, బట్ హీరో నాగ చైతన్య గారి క్యారెక్టర్ ఎప్పుడైతే అక్కడ లైక్ ప్రిజన్ లో ఉంటుందో, సో వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి లెటర్స్ పంపాలంట. మరి ఆ ఆర్క్ని ఎంతవరకు అర్థమైంది నీకు? 2000 రూపాయలంట ఒక లెటర్ పంపాలంటే. దాంట్లో 6 ఎంతో మంది ఉంటారు. సో 6 కూడా ఒక షార్ట్గా ఒక పేపర్లో వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో వాళ్ళ పేరు, ఆ ఇన్ఫర్మేషన్ రాసి 2000 రూపాయలు అక్కడ పని చేసి ఆ డబ్బులన్నిటిని సమకూర్చి లెటర్లు పంపించేవాళ్ళంట ఇక్కడికి. సో అది దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ తర్వాత తండేలు అక్కడ ప్రిజన్ లో ఉంటే ఇక్కడ తన ప్రేయసి లైక్ సాయి పల్లవి క్యారెక్టర్ పేరేంట్రా, బుజ్తల్లి ఇక్కడ అంటే తను ఎలా బిహేవ్ చేస్తుంది, తను లైక్ తన ఆవేదన ఎలా ఉంటుంది, తన ఎమోషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, అలాంటి అంటే అవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. బట్ ఇది ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. చూద్దాం. ఇట్లాంటి సీన్లు బయటకు అంతా చెప్పారంటే ఖచ్చితంగా అది గట్టి కొడతారు. టాపిక్ ఉంటుంది సినిమాలో ఇట్లాంటివి సినిమాలు అంతా ఏముండదు బ్రో. చంద్రమోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ లెటర్ కాన్సెప్ట్ ని. నాకు అది వినగానే ఈ టైప్ కాన్వర్సేషన్ ఎక్కడో చూసినట్టు ఉంది అనగానే మన శైలేష్ కోల్ను విత్ సైంధవ్ ఆ ఇంజెక్షన్ కాస్ట్ మీద వచ్చింది. నాకు ఎందుకు తగిలిందో తెలియదు. ఎందుకంటే లైక్ ఆయన ఇంజెక్షన్ మీద 2 ట్వీట్లు పెట్టి అంటే దాని గురించి ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే దాని చుట్టూ దాని కథ జరుగుతుంది. బట్ దాని యొక్క అంటే ఆ ప్రైజ్, దాని జస్టిఫికేషన్ అంటే ఇట్స్ లైఫ్. బట్ స్టిల్ అంటే నేను దాన్ని ఒక వేలో స్పిన్ చేస్తాడు అనుకున్నాను నేను. ఆ ప్రైజింగ్కి అంటే ఒక థాట్ ప్రాసెస్ ఇస్తాడు అనుకున్నాను. బట్ దాంట్లో అది లేదు సైంధవ్లో. సో నాకు అదే అనమాట ఇక్కడ, లైక్ వీళ్ళ కష్టం ఒక లెటర్ పంపించాలి, లెటర్లో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు అంత కష్టపడి పంపుతున్నారు. సో దీని గురించి ఏమైనా ఉండదా అనేది ఒక డౌట్. బట్ చూద్దాం. నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ రోజా చూసినాగా ఈ సినిమా చూడడానికి రీజన్ ఏంటి, సిమిలర్ పాయింట్ లా రోజా కానీ ఇదని డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్లీ డిఫరెంట్ ఉంటుంది సినిమాకి దీనికి. బట్ స్టిల్ పేట్రియాటిజం, లవ్, లైక్ వీళ్ళు వెళ్తారు, లైక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంది, దే గో టు కాశ్మీర్, యార్ ఇన్ లవ్, పెళ్లి చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. తీవ్రవాదులు ఎత్తుకపోతారు హీరోని.
మ్యూజిక్ కొట్టు అంతే అయిపోయి. సినిమా చూడకుండా ఇంత జడ్జ్ ఎందుకు చేస్తున్నాడు నేను ట్రైలర్ చూసి చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి అంత ఎక్సైట్మెంట్ లేదు సినిమా మీద. ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ ఒక బుజ్జితల్లి సాంగ్ బ్రో. ఈవెన్ అదే. అది మొన్న వచ్చిన ఇంకో సాంగ్ ఏదో వచ్చింది, హైలెస్ హైలెస్ అది కూడా బానే ఉంది. ఇప్పటికి సరే ఫుల్ సాంగ్ వెళ్ళారు. ఫుల్ సాంగ్ ఏం లేదా? ఓకే. లేదు. సో నాకు బుజ్జితల్లి ఎక్కింది. ఆ టీడీడీ నేను అదొకటే బిట్ సార్ నచ్చలేదు నాకు. అది విన్నప్పుడల్లా ఇది ఖచ్చితంగా మా బాబు ఇది డ్రామా తోటి ఏడిపిద్దామని ఫిక్స్ అయిపోయి ఇట్లాంటి మ్యూజిక్ థీమ్ రాసుకున్నారా అనే ఫీలింగ్ అరే వచ్చింది. పోనీరా, అరే పర్లేదు బాను. ఇప్పుడు ఎమోషన్ నువ్వు ఎప్పుడైతే జనాలు ఏడిపించగలుగుతున్నావో అది కూడా చాలా పాజిటివ్ ఇప్పుడున్న సిచ్యువేషన్. Bro, లైక్ నువ్వేదో అట్లా కాదు నువ్వు అంటున్నావు కదా ఏడిపించే ప్రాబ్లం ఏం లేదు బ్రో. బార్బెల్ అన్నట్టు పిర్రగిల్లినా పర్లేదు ఎట్లా అట్లా ట్రై అవుతుంది. వీళ్ళు రాడ్ దింపుతా అంటేనే భయం అవుతుంది నాకు. అది నా కార్డు బాధ. తింటే కళ్ళల్లో కారం కొడితే కష్టం. బ్లడ్ వస్తుందో చెక్. ఏ బాధ వేస్తుంది అప్పుడు. యా మేబీ, బట్ నాకైతే ఇది ఎందుకో జెన్యున్ అటెంప్ట్ గానే అనిపిస్తుంది. బట్ చూద్దాం, ఎందుకంటే లైక్ చాలా డెడికేట్ చేశారు ఆ అథెంటిసిటీ కోసం. లైక్ ఈవెన్ లైక్ నాగచైతన్య గారి హార్డ్ వర్క్ కానీ, ఈవెన్ సాయి పల్లవి గారు లైక్ ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఏంటి చైతన్య గారి సీన్ ఒకటి జరిగిందంట. అదైన తర్వాత వెంటనే ఈమె షార్ట్ అంట. అయితే ఆయన సీన్ ఈమె షార్ట్ చేసిన తర్వాత ఆయన సీన్ రెఫరెన్సెస్ చూసిందంట. ఈమెకి ఇంకా లైక్ ఓ మై గాడ్ దట్స్ ఇంకా చాలా బాగుంది కాబట్టి నాకు ఈ షార్ట్ నేను ఓకే చేయలేను, నేను మళ్ళీ తీస్తాను అంటే బేస్డ్ ఆన్ Reshoot చేశారు. పర్ఫార్మెన్సెస్. రీషూట్ చేశారు. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళు చాలా వాల్యుబుల్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, వాళ్ళు ఎలా షూట్ చేశారు, ఇవన్నీ చెప్తున్నారు. సో ఐ రియలీ హోప్ ఇట్ రాలే. వర్క్స్. నన్ను ఇప్పుడు ఎంత తిట్టుకుంటారంటే బూతులు వేసుకుంటారని కానీ ట్రైలర్ రిఫ్లెక్ట్ కాలేదు బ్రో నాకు. యా అది ప్రాబ్లం, అది దట్ ప్రాబ్లం. ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ మీ. ట్రైలర్ రిఫ్లెక్ట్ కాలేదు. ఇంకేం చెప్తా. ఇంకోటి ఏం చెప్తానంటే ఇక్కడ ప్రాబ్లం ట్రైలర్ అని కాదు, టీజర్ అని కాదు, సాంగ్ గ్లిమ్స్ అని కాదు, ఈవెన్ ఓపెనింగ్ లైక్ అప్పుడు ఏదో వచ్చింది కదా, అదని కాదు, నాకు ఏది కరెక్ట్ కాల. అది నా అది. ప్రాబ్లం. అది నేను అనేది. అది నేను కూడా ట్రైలర్ ఒక్కటి సరిగా రాక ముందు అన్ని కూడా అంటే బుజ్జి తల్లి సాంగ్ తప్ప ముందుకి ఇంకా ఏవి పెద్దగా వర్కౌట్ కాలేదు అన్నప్పుడు నాకు ఓవరాల్ కంటెంట్ మీద కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ దీస్ వేస్ ఆర్ చాలా బాగా పనిచేశారని చెప్తున్నారు కాబట్టి చూద్దాం. చాలా నువ్వే కదా optimistic బల్బ్ ఉన్నాడు. అసలు. అంటే Optimistic నన్నే అంటే తిడతాడు ఏంట్రా, కానీ అరే పాపం కష్టపడ్డారు కదా, అందుకని బాగోపోతే నువ్వేంది. కష్టపడి ఇగో బ్రో ఐ పేడ్ 328 రూపీస్. నేను కూడా కష్టపడి తెచ్చుకుంటున్నాను. లైక్ నేను ప్రతిసారి చెప్పిన దానికి వాళ్ళు నువ్వు ఆ స్టేట్మెంట్ వేయడం కరెక్ట్ గా. మా ఛానల్ మనం చెప్పేది ఏంటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మ్యాటర్ బాగుందా లేదా అని ఉంటుంది. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి నడది. ట్రైలర్ నచ్చిందా నచ్చలేదు అది ఇంపార్టెంట్. ఓకే, నేను అనేది ఏంటంటే మనం ఇంకా ప్రోడక్ట్ చూడాల, దాని అడ్వర్టైజ్మెంట్స్ బాగా. అడ్వర్టైజ్మెంట్స్ గురించి చెప్తున్నా. ఐ రియల్లీ హోప్ దే ప్రూవ్ మీ రాంగ్ ఫిల్మ్ చూసిన తర్వాత. అది నేను అంటుంది, అది ఆయన- కష్టపడ్డారు. Bro, ఐ థాట్ ఐఎమ్ థింకింగ్ simple. అవుట్పుట్ బాగుంటదని. ఆయన చూసినప్పుడు నేను ఇదే అనుకున్నా. ట్రైలర్ చూసిన ఏంద్రా ఏం తీస్తున్నాడు రా నాని అనుకున్నా. థియేటర్ లో చూసిన తర్వాత బాబా ఎన్నిసార్లు మైండ్ ఏడ్చినా గుర్తులేదు. మింగింగ్. అంత బాగుంటుంది సినిమా. అట్లుంటే ఐమ్ హ్యాపీ. ఐ రియల్ Trailer చూస్తే- ఇది అవ్వాలని. ట్రైలర్ చూస్తే నాకు అట్లా అనిపించే అంతే. Yeah, అది కూడా ట్రూ, అది కూడా Yeah. true. అంతే. So, మీ థాట్స్ ఏంటి అసలు? మీ థాట్స్ ఏంటి అసలు తండేల్ మీద? నచ్చిందా ట్రైలర్ నచ్చలేదా? వెళ్తున్నారా 7th రౌండ్? నేను వెళ్ళిపోతాను. వెంటనే రివ్యూ వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.